నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మళ్ళీ వైసీపీ గూటికి మంగళగిరి ఎమ్మెల్యే సీఎం జగన్ తో ఆర్కే భేటీ రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు ముగియనున్న గడువు తెలంగాణలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యే ఛాన్స్ అమెరికా వెళ్లేందుకు రాసే పరీక్ష మాస్ కాపీయింగ్ నకిలీ వ్యక్తులతో ఎగ్జామ్ రాయిస్తున్న ముఠా అరెస్ట్ పరువు నష్టం కేసులో రాహుల్ కు బెయిల్ ఇచ్చిన సుల్తాన్పూర్ జిల్లా కోర్టు జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జిపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ని ఒకరికి బదులు మరొకరు రాస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జిపై ఎస్వీటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ను ఒకరికి బదులు మరొకరు రాస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి విదేశాలకు వెళ్లే ఎగ్జామ్ ప్రొఫైల్ తో పాటుగా డీలింగో ఏదైతే ఉంటుందో డీలింగో ఎగ్జామ్ కి సంబంధించి రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అయితే లాడ్జ్ ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించి వెంకటేశ్వర లాడ్జ్ ఏదైతే హయత్ నగర్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర లాడ్జ్ మీద దాడులు చేశారు. ఈ దాడిలో భాగంగా అమెరికాకు వెళ్లేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని రాసేందుకు కొంతమంది నకిలీ వ్యక్తుల్ని అక్కడ ఉంచి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ మొత్తం కూడా మల్లారెడ్డి కాలేజ్, అలాగే తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి పలువురు కళాశాలల విద్యార్థులకు సంబంధించి నకిలీ వాళ్ళు ఇక్కడ ఉండి ఎగ్జామ్ మొత్తం కూడా రాస్తున్నారు అని పక్కా సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అయితే దాడులకు దిగారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే నకిలీ వ్యక్తుల మీద ఏదైతే పరీక్ష రాయిస్తున్నారో ఆ ముఠా గుట్టు రద్దు చేశారు. హైదరాబాద్ లో మాస్ కాపీయింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటివి జరిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ప్రొఫైల్ కి సంబంధించి జరిగిన సంఘటనలు మనం చూసాము. డీలింగ్ కి సంబంధించి ఇది మొదటి కేసుగా ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు పేర్కొనడం జరిగింది. ఈ వ్యక్తులు ఎవరైతే పట్టుబడినటువంటి నకిలీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ళు 7గురిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎగ్జామ్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు, హయత్ నగర్ లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎంతమందిని ఇప్పటి వరకు వీళ్ళు రిక్రూట్ చేశారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు ఎస్ఓటీ పోలీసులు. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా. జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. आधुनिक बनाने का जो मिशन हमारी सरकार ने चलाया है उसका आज यहां और विस्तार हो रहा है. मुझे याद है साल 2013 के दिसंबर में, जिसका जितेंद्र जी अभी उल्लेख कर रहे थे,
जब मैं बीजेपी की ललकार रैली में आया था तो इसी मैदान में आपसे कुछ गारंटी देके गया था। मैंने सवाल उठाया था क्या जम्मू में भी आईआईटी और आईआईएम जैसे आधुनिक शिक्षा संस्थान क्यों नहीं बन सकते। वो वायदे हमने पूरे करके दिखाए। अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है और इसलिए लोग कहते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी। आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है। मैं देख रहा हूं नौजवानों का उत्साह अद्भुत दिखता है। इसके साथ साथ आईआईटी भिलाई, आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कुर्नूल, इंडियन इंस्टीट्यूट ऑफ स्कूल कानपुर, उत्तराखंड और त्रिपुरा में सेंट्रल संस्कृत यूनिवर्सिटी के परमानेंट कैंपस का भी लोकार्पण किया गया है। आज आईआईएम जम्मू के साथ साथ आईआईएम बोध गया बिहार में और आईआईएम विशाखापट्टनम कैंपस आंध्र में, उसका भी उद्घाटन यहीं से हुआ है। इसके अलावा आज एनआईटी दिल्ली, एनआईटी अरुणाचल प्रदेश, एनआईटी दुर्गापुर, आईआईटी खड़गपुर, आईआईटी बॉम्बे, आईआईटी दिल्ली, आईआईएसईआर बहरमपुर, ट्रिपल आईटी लखनऊ जैसे उच्च शिक्षा के आधुनिक संस्थानों में एकेडमिक ब्लॉक्स, हॉस्टल, लाइब्रेरी, ऑडिटोरियम ऐसी कई सुविधाओं का भी लोकार्पण हुआ है। साथियों, 10 साल पहले तक शिक्षा और कौशल के क्षेत्र में इस स्केल पर सोचना भी मुश्किल था, लेकिन ये नया भारत है। नया भारत अपनी वर्तमान पीढ़ी को आधुनिक शिक्षा देने के लिए ज्यादा से ज्यादा खर्च करता है। बीते 10 साल में देश में रिकॉर्ड संख्या में स्कूल, कॉलेज और यूनिवर्सिटीज का निर्माण हुआ है। यहां जम्मू कश्मीर में ही करीब 50 नए डिग्री कॉलेज स्थापित किए जा चुके। 50 ऐसे 45,000 से ज्यादा बच्चों का రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరారు. మంగళగిరి టికెట్పై హామీ లేకపోవడంతో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఆర్కే తిరిగి సొంత కుట్టిలో చేరారు. తాడేపల్లి కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాధురి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొనున్నారు. గతంలో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే అంశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన స్థానంలో బీసీ అభ్యర్థిని మంగళగిరి నుంచి నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేశారు. ఆ తర్వాత షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. అయితే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సూచించడం జరిగింది. దీంతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. మొదటి నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతో రాజకీయంగా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వచ్చే ఎన్నికల్లో టికెట్ కి సంబంధించి హామీ రాని నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి మళ్ళీ వైసీపీలో చేరడం వల్ల మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలోపేతమయ్యే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మళ్ళీ మంగళగిరి టికెట్ ఇస్తారా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి హామీ ఇస్తారనేది మాత్రం కొంత తెలియాల్సి ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మీనారాయణ మృతి చెందాడని తండ్రి అంటున్నారు. ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. దంత చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ వింజం అనే వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ లో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మీనారాయణ మృతి చెందాడని తండ్రి అంటున్నాడు. ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. దంత చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ వింజం అనే వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ లో చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎనస్థీషియా డోస్ అధిక మోతాదులో ఇవ్వటం వలన మరణించారని ఆరోపణ. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడిని తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి పవన్. ప్రస్తుతం మనం జూబ్లీస్లోని యొక్క డెంటల్ హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఈ యొక్క డెంటల్ హాస్పిటల్ పేరు వచ్చి చూస్తే మాత్రము ఎఫ్ఎంఎస్ సంబంధించిన ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ అనేది మాత్రము చాలా ఇంటర్నేషనల్ లెవెల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్తో పూర్తిగా ఇక్కడ హాస్పిటల్ ఉంది. అయితే ఇక్కడ మాత్రము కుక్కడపల్లికి సంబంధించిన లక్ష్మీనారాయణ తన వివాహం దగ్గరలో ఉన్న నేపథ్యంలో పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా హాస్పిటల్ ఏం జరిగిందో తెలియదు, కానీ లక్ష్మీనారాయణ మాత్రము ఈ యొక్క హాస్పిటల్లో మరణించారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆ యొక్క తండ్రి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ హాస్పిటల్లో ఏం జరిగింది అనేది మాత్రము ప్రధానంగా హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్న కథనం ప్రకారం మాత్రము పూర్తిగా
పూర్తిగా ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఒక అనస్థేసియా మత్తు ఎక్కువగా ఇవ్వడం వల్లనే చనిపోయాడని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఆ కుటుంబ సభ్యులు కూడా దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ రోజు ఏం జరిగింది ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ సంబంధించిన డెంటల్ యొక్క లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు పూర్తిగా సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనస్థేసియాకు సంబంధించిన మత్తు ఎక్కువగా ఇచ్చారా లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో లక్ష్మీనారాయణకి ఏం జరిగింది అనేది మాత్రము హాస్పిటల్ సంబంధించి పూర్తిగా డాక్టర్లు కూడా విచారణ కొనసాగించి ఇందులో డాక్టర్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. తన కొడుకు లక్ష్మీనారాయణ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్ కోసం కూడా దీనికి సంబంధించి వేచి చూస్తున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడ డాక్టర్లు మాత్రము ఎఫ్ఎంఎస్ సంబంధించిన ఇంటర్నేషనల్ సంబంధించిన డాక్టర్లు మాత్రము లక్ష్మీనారాయణకు ట్రీట్మెంట్ అంటే పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తుండగా అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోయాడని చెప్పి కూడా ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా చెప్తున్నారు. కానీ మీడియా ముందు కోచ్ మాత్రం ఏ ఒక్క డాక్టర్ కావచ్చు ఇక్కడ సంబంధించిన ఎఫ్ఎంఎస్ సంబంధించి ఇంటర్నేషనల్ సంబంధించిన వారు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగిందని మాత్రము ప్రధానంగా చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఒకవేళ నిజంగానే దీనికి సంబంధించి ఇక్కడ లక్ష్మీనారాయణకి కూడా ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే మాత్రం డాక్టర్స్ వచ్చి దానికి సంబంధించి పూర్తిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ డాక్టర్స్ మాత్రం ఇక్కడ ఎలాంటి సమాధానం చెప్పకుండా కేవలం తప్పించుకుంటున్నారనే ఒక ధోరణితో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఏదో జరిగిందనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో దీనికి హాస్పిటల్లో క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగిందని మాత్రం చెప్పలేని పరిస్థితులు ఉన్నారంటే ఇక్కడ ఏదో జరిగిందనేది మాత్రం ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక అనుమానం క్లియర్ కావాలంటే దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందో అనేది మాత్రం తెలుస్తూనే పూర్తిగా అందరికీ కూడా అర్థమవుతుంది. ప్రజెంట్ మాత్రము పోలీసులు ఇక్కడ సీసీ ఫుటేజ్ సేకరించారు. అంతేకాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసము వేచి చూస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, లక్ష్మీనారాయణ ఎన్నింటికి వచ్చారు, దాని తర్వాత ఏ విధంగా కింద పడిపోయాడు, దాని తర్వాత వీరు ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు, కుటుంబ సభ్యులకు ఏ విధంగా సమాచారం అందించారని దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. అయితే లక్ష్మీనారాయణ తన పెళ్లి దగ్గరలో ఉన్న నేపథ్యంలో పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్కి ఇక్కడ రావడమే తనకు శాపమైందా అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన దాని పట్ల అందరూ కూడా చాలా మంచిగా దీనికి సంబంధించి చాలా చక్కగా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి లక్ష్మీనారాయణ యొక్క స్మైలింగ్ సంబంధించిన డెంటల్కి అంటే నవ్వుతే కూడా పళ్ళు చాలా చక్కగా కనిపించాలి, పెళ్లిలో తనకు అందరికీ చాలా అందంగా కనిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఒక ట్రీట్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చనిపోయాడు కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏం జరిగిందనేది మాత్రం తెలుస్తేనే యొక్క పూర్తిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దీని తర్వాత ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు బీజేపీ నేతలు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముధోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో చెన్నై రేణిగుంట మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై నుండి అస్సాంకు కార్ల లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలు రేణిగుంట సౌత్ క్యాబిన్ వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఏంది ఏం చెప్పు
తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ హీరోయిన్ ప్రియాంక దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ ప్రియాంకను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 పరువు నష్టం దావా కేసులో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరపు న్యాయవాదుల వాదన విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక 2018లో బెంగళూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును తాజాగా విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు రాహుల్ వెళ్లిపోయారు. లద్దాఖ్, కార్గిల్, దరాస్ ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. రోడ్లపై మోకాల ఎత్తున మంచు నిలిచింది. జనజీవనం స్తంభించింది. లద్దాఖ్లో చాలా ప్రాంతాల్లో హిమపాతంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. నిర్విరామంగా కురుస్తున్న మంచులో వణికించే చలిలో పిల్లలు హుషారుగా ఆడడం కనిపించింది. ఇళ్ల కప్పులు, కార్లు, రోడ్లు అన్నీ మంచుమయమే. కొందరు పిల్లలు ఇంటి ముందు పేరుకుపోయిన మంచును ఎత్తిపోశారు. ఎర్ర సముద్రంలో అలజడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారుల నౌకలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ భారీ నౌకపై దాడి చేశారు. దీంతో అందులో ఉన్న సిబ్బంది దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.